హాయ్ అండి. ఎప్పుడూ చేసుకునే విధంగా ఇడ్లీ పిండితోటి ఇడ్లీ కాకుండా ఇలా గుంత పొంగనాలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేనైతే ఉల్లిపాయలు తీసుకున్నా, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇడ్లీ పిండిలో మొత్తం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లోనే. మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దామండి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా గుంత పొంగనాలు గిన్నె ఉంటది కదండీ! అది స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా పిండి మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండీ! ఆ పిండిని చెంచాతో ఇలా వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చూడండి మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి పిండి. మూత పెట్టేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలండి. ఫస్ట్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను దీని మీద. చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా తిప్పి వేసుకొని కాల్చుకుందామండి. నాన్ స్టిక్ మీదైతే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నా దగ్గర నాన్ స్టిక్ లేదు. నేను ఇది చూపిస్తున్నాను దీంట్లోనే. దీంట్లోనే బానే వస్తాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఈ విధంగా 2 సైడ్స్ తిప్పి వేసుకుంటే సరిపోతుందండి. ఇటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ అయితే తొందరగానే ఉడికిపోతుందండి. ఎంతో టైం కూడా పట్టదు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి మొత్తం ఇట్లా కాల్చుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మొత్తం చూడండి ఉడికిపోయాయి కదా! ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకుందాం. మిగతా పిండి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ వేసుకొని పిండి వేసుకుంటే సరిపోతుందండి. అదే నాన్ స్టిక్‌లో అయితే ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఈజీగా అయిపోతుంది. చూడండి మొత్తం ఈ విధంగా వేసుకుంటున్నాను పిండి. నెక్స్ట్ వేసుకునేయండి తొందరగా కాలిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి మొత్తం ఇలా వేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత చూద్దాము మళ్ళీ. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇటు సైడ్ కూడా కలిపాయి కదండీ! ఇంకో సైడ్ తిప్పి వేసుకోవాలి ఇవి కూడా. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ పిండితోనే కాదండి, దోస పిండితోటి కూడా ఇలా గుంత పొంగనాలు వేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగానే అన్నీ తిప్పి వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయి. చూడండి అన్నీ ఈ విధంగా తిప్పి వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 1, 2 మినిట్స్ ఇలా ఉంచితే సరిపోతుంది. చూడండి రెడీ అయిపోయాయండి గుంత పొంగనాలు. ఇడ్లీ పిండితో అయితే టేస్ట్ అయితే బావుంటాయండి. దోస పిండితో కూడా సేమ్ ఇలానే వేసుకోవచ్చు. చూడండి ఇవి కూడా కలిపోయాయి కదా! ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నానండి ఇవి కూడా. రెడీ అయిపోయాయండి గుంత పొంగనాలు. చూడండి పల్లీ చట్నీకైనా, ఎర్ర చట్నీకైనా చాలా చాలా టేస్ట్ బావుంటాయండి. రెడీ అయిపోయాయి కదండీ! మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.